అవతల వాళ్ళని ఎవరిని తీసుకొని రావద్దు. తీసుకొని వచ్చేనా ఏం చేసినా సరే మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. హెడ్ టు హెడ్ చూసుకోండి ఏదైనా సరే. నాకు ఫిల్టర్ పోయిందంటే ఎటేటో వెళ్ళిపోతాయి మాటలు చెప్తున్నా. ఎవరికి చెప్తున్నాడు వాడు? నేనా? ఎందుకురా చెప్తారు కదా ఇప్పుడు. ఆగండి. ఆశ్చర్యపోవచ్చు. ఏంటి సర్ప్రైజ్? చెప్తారు కదా, వినండి. చెప్పే ఉంటాడే. అస్సలు ఇది జరుగుతుంది అనుకోలేను నీ సీజన్ మొత్తానికి. మేము అనుకోలే. నేను కూడా అనుకోలేదు పవన్. చెప్పు. చెప్తా ఎక్సైటెడ్ గా ఉంది వినడానికి. చెప్తా. ఫస్ట్ వీక్ ఒక ఒపీనియన్ ఉందండి మీ మీద. సెకండ్ వీక్ ఓకే ఏదో ట్రై చేస్తున్నారు అనుకుంటున్నాను. థర్డ్ వీక్ మొత్తం క్లారిఫికేషన్ వచ్చింది. ఎవరే జెన్యూన్. మొత్తం హౌస్లో ఉన్న 15 మంది, అప్పుడు ఫస్ట్ వచ్చిన 15 మందిలో ట్రూ జెన్యూన్. ఇఫ్ ఇన్ కేస్ అతను మీ సైడ్ తీసుకోకపోయినా, ఇంకో పర్సన్ మీ సైడ్ తీసుకోకపోయినా, అవతల పక్క సైడ్ నిజం ఉండి నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా ఆ సైడ్ తీసుకుంటారని నమ్మకం నాకుంది. అండ్ మీరు గేమ్ చేంజర్. మీరు ఒక గేమ్ డిసైడ్ చేయగలరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికైనా మీ అపోనెంట్కి ఎవరికైనా అన్యాయం అవుతుంది, వాళ్ళు బాగా ఆడుతున్నారు కానీ అన్యాయం అవుతుంది అంటే మీరు ఆ స్టాండ్ తీసుకొని నిలబడతారని నాకు సంజనా గల్రాని మీద నమ్మకం నాకు ఏర్పడిపోయింది 5 వారాల వరకు. లాస్ట్ వీక్ అది పోయింది మొత్తం. ఎందుకు? మొత్తం పోయింది. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ చేస్తున్న అంటే మీరు ఏ ఉద్దేశంతో చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు అసలు ఏంటి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి. వస్తున్నారు కొంతమంది వస్తున్నారు అంటే మీరు ఇంకా గేమ్ని ఇంకా ఆడిస్తారు మొత్తం అందరని అనుకుంటే, నాకు ఎందుకో మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మీరు కనిపించట్లే. ఈ వారం అంతా మీరు చిల్లు మూడ్లో ఉన్నారో మరి మీరు ఎలా ఉన్నారో తెలియట్లేదు. కానీ ఈ వారం మొత్తం మీరు ఏదో సంథింగ్ కుకింగ్. నేను గత 4 రోజులుగా మీకు హింట్స్ ఇస్తూనే ఉన్నాను. మీ కళ్ళు మారే అని చెప్పి. నిజంగా మీరు మొత్తం షేడ్ మొత్తం మార్చేశారు. మీరు ఇప్పుడు జెన్యూన్గా అయితే 110% మీరు జెన్యూన్గా అయితే లేరు మేడం. ఏ విషయంలో కూడా మీరైతే ఈ వారమే చెప్తున్నా, ఏ వీక్ గురించి మాట్లాడలేదు. ఈ వారం మీరు ఎప్పుడైతే మొదలైందో మొన్నటి వరకు, నిన్న విషయం వదిలేండి, మొన్నటి వరకు మీరు అసలు ఏ విషయంలోని ఏ పాయింట్లోని కూడా మీరు ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి నా గట్టి నమ్మకం. నిజంగా అసలు మీ వరకు వస్తుంది అనుకోలే. నా నామినేషన్ వేరే అనుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ మ్యామ్ ఏదైనా సరే ఇప్పుడు చెప్తున్నా. మీరు ఒక పాయింట్ మీరు మాట్లాడుతున్నారంటే ఫర్ సపోజ్ నాకు, దివ్యాకి అండ్ ఇంకో థర్డ్ పర్సన్ కి జరిగింది ఒక కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మీరు మధ్యలో వచ్చి ఒక స్టాండ్ తీసుకోవడం మీరు కాదు, బట్ మీరు తీసుకుంటున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో విషయంలో ఇంకో గొడవ అవుతున్నప్పుడు కూడా మీరు అక్కడ స్టాండ్ తీసుకోవచ్చు. మీరు స్టాండ్ మీ సైడ్ నుంచే ఉంది. బట్ లేదు